మెరుగుపడొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం లైన్లో ఉన్నారు. నమస్కారం అండి గిరిధర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు. సో గిరిధర్ గారు, భారత్ అమెరికా మధ్య ఈ మినీ ట్రేడ్ డీల్ కావడంలో ముఖ్యంగా మనము మేజర్గా చెప్పుకుంటే ఛాలెంజెస్ ఏమున్నాయంటారు? మొట్టమొదటిదమ్మా, డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు మనం బెదరట్లేదు. అది ముఖ్యమైన అంశం మనం అర్థం చేసుకోవాలి. ఆయన 90 రోజుల గడువు ఆయనే స్వయాన విధించారు. కాబట్టి అది ఆ 90 రోజుల గడువు ఇందాక నువ్వు చెప్పినట్టు బుధవారానికి అయిపోవాలి. అంటే గురువారం నుంచి టారిఫ్లన్నీ అమలులోకి రావాలి. కానీ ఇప్పుడు ఆయనే ఏకపక్షంగా ఆగస్ట్ 1 ఆయనే షిఫ్ట్ చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన చేస్తున్నటువంటి ఈ ట్రేడ్ చర్చలు ఏవైతే ఉన్నాయో విఫలం అవుతున్నాయని అర్థం. ఇది భారతదేశం సంబంధించిన అంశమే కాదు. భారతదేశం దాంట్లో ఒక కీలకమైన పాత్ర ఉన్నది, కానీ మిగతా దేశాలతో కూడా ఆయన పరిస్థితి ఇలాగే ఉంది. కెనడా తోటి ఇంక నేను చర్చలు చేయలేను, వెరీ డిఫికల్ట్ కంట్రీ అంటూ కెనడాతో చర్చలు ఆపేశారు. అంటే పక్కనే ఉన్నటువంటి మీకు అన్నిటికంటే సన్నిహితుడైనటువంటి కెనడా తోటే మీరు ఈ రోజు దాకా ఒప్పందం చేసుకోలేకపోయారు. అలాగే మెక్సికోతో ఒప్పందం కుదరలేదు. వాళ్ళ అలా జపాన్ చట్టం రాజ్యాంగం అమెరికా రాసి, జపాన్ మొత్తం అమెరికా స్థావరాలే ఉంటాయి. వాళ్ళకు డిఫెన్స్ అన్నది ఏమీ లేదు, మొత్తం అంతా అమెరికా చూసుకోవాలి. వాళ్ళ పాలసీ అమెరికా నిర్ణయిస్తుంది. అటువంటి జపాన్ తోటి కూడా ఈ రోజు దాకా వాళ్ళు ఆయన టారిఫ్ ఒప్పందాలు చేసుకోలేకపోయారు. యూకే అంటారా, యూకే సార్వభౌమత్వం ఎక్కడ ఉన్నది? యూకే అమెరికా యొక్క 51st స్టేట్ కింద అందరూ అభివర్ణిస్తారు. వాళ్ళకంటూ స్వతంత్రత ఏమీ లేదు. అమెరికా ఏది చెప్తాది వాళ్ళు వినాలి. కాబట్టి యూకేతో ఒప్పందం చేసుకోవడం పెద్ద అంశమే కాదు. వియట్నాంతో చేసుకున్నారు. వియట్నాంకి గతి లేని పరిస్థితి. వియట్నాంని బావుగా వాడుకుంది చైనా. కాబట్టి చైనా ఒత్తిడితోటి వియట్నాం ఒప్పందం చేసుకుంది. చైనా మీద ఆంక్షలు విధించినప్పుడు చైనా నుంచి వస్తున్నటువంటి వస్తువులను దేశాలు అమెరికా వీళ్ళందరిలో కన్నా ఇక్కడంతా కూడా దానివల్ల ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాని ముడి సరుకు ఏదైతే ఉంటుందో, రా కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వియట్నాం పంపించి వియట్నాంలో అసెంబుల్ చేసి మేడ్ ఇన్ వియట్నాం స్టాంప్ వేసి వాళ్ళు అమ్మేవారు. దాని మీద ఇప్పుడు ఆంక్షలు విధించారు. దానికి వియట్నాంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ కూడా దెబ్బతింటుంది అన్న భయంతో వియట్నాం ఈ ఒప్పందం, ఈ యొక్క టారిఫ్ అంశాలకు సంబంధించి వాళ్ళ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంట్లో చైనా నుంచి వచ్చే వాటి మీద 40% వాళ్ళ మీద భారపడుతున్నారు. మిగతా అంశాల్లో కొంత రాయితీ వాళ్ళకి వచ్చినట్టు మనకు అర్థం అవుతుంది. కాబట్టి అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ కి ఈ రోజు చాలా అతి పెద్ద కీలకమైనటువంటి అగ్రిమెంట్ ఏదైనా ఉందంటే భారతదేశంతో వచ్చేది. భారతదేశంతో అగ్రిమెంట్ చేస్తేనే ఆయన ప్రపంచంలో ఎవరికైనా చెప్పుకోగలరు. యూరోప్ నుంచి ఇంతవరకు ఒక్క ఒప్పందం కూడా జరగలేదు, అంటే యూకేని మినహాయిస్తే. అలాగే మనకు ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటివి కొరియా కావచ్చు, ఫిలిప్పైన్స్, తైవాన్, జపాన్, ఎవరితో కూడా ఆయనకి ఏం కుదరలేదు ఇంతవరకు. చైనాతో కుదిరింది అని అంటున్నారు, కానీ చైనానే స్పష్టంగా చెప్తోంది మేము దేనికి కూడా మేము ఈ చర్చల్లో మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు ఏకపక్షంగా మా మీద ఏమైనా ఇంపోజ్ చేస్తే మేము యాక్సెప్ట్ చేయమంటారు. సో ఆయన డొనాల్డ్ ట్రంప్ ఆయన ఫేస్ సేవింగ్ కోసం ఆయన ఏం చెప్తున్నారంటే చైనాతో ఒప్పందం ఒక ఆల్మోస్ట్ కొలిక్ వచ్చేసింది, ఒక అండర్స్టాండింగ్ వచ్చామని చెప్తున్నారు. యూకేతో కూడా, యూకే అండ్ చైనాతో ఒక ఒప్పందానికి వచ్చేసాం, ఆల్మోస్ట్ డన్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అక్కడ ఆపరేటింగ్ పదం అమ్మ ఆల్మోస్ట్ అనేది చాలా ఆల్మోస్ట్ ఇంకా జరగలేదు అనేది అర్థం. కాబట్టి ఎవరితోనూ ఇంతవరకు కూడా ఒప్పందాలు జరగలేదు. అందుకనే ఆయన దాన్ని ఏకపక్షంగా ఆగస్ట్ 1 దాటివేయడం అన్న దాంట్లో మనం వెనకాల అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన ఒత్తిడిని అందరూ తట్టుకుంటున్నారు, ఎవరు దాని అందరూ బేఖాతరుగా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అది ఆయన జీర్ణించుకోలేకుండా ఉన్నారు. కాబట్టి భారతదేశంతో ఏదో విధంగా ఒప్పందం చేసుకుంటే కనుక అది పెద్ద విజయం కింద చూపించి మిగతా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 14 దేశాల మీద ఎవరి మీద అయితే శుంఖాలు ఆయన అనౌన్స్ చేశారో అవన్నీ చాలా ఇన్సిగ్నిఫికెంట్ దేశాలు. చాలా అంటే నిజంగా అమెరికాకు వాళ్ళకు పెద్ద దానివల్ల నష్టం లాభాలు ఏమి లేనటువంటి దేశాల మీద చిన్న చిన్న సుంకాలు విధించారు. లావోస్ నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. లావోస్ అమెరికాతో వద్దు, అటువంటివి ఇటువంటి చిన్న చిన్న దేశాల మీద ఆయన ట్యాక్సెస్ విధించారు. సౌత్ ఆఫ్రికా మీద విధించారు. సౌత్ ఆఫ్రికాలో విధించడం వల్ల ఆయన సొంత కాన్స్టిట్యూయెన్సీ మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అంటే వైట్ సూపర్ మేసిస్ట్ కాన్స్టిట్యూయెన్సీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక నెరేటివ్ ఉంది ఆల్రెడీ. సౌత్ ఆఫ్రికాలో నల్ల జాతి వాళ్ళు తెల్ల జాతి వాళ్ళని హింసిస్తున్నారు, తెల్ల జాతి వాళ్ళ పక్ష వివక్షత ఉంది వాళ్ళ పట్ల. కాబట్టి ఎలాగైనా వీళ్ళని పనిష్ చేయాలి సౌత్ ఆఫ్రికాని అన్న ఒక ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళ మీద 30% వేశారు.
దానివల్ల పెద్ద ఒరిగేదేం లేదు. పెద్ద ఆయన అమెరికాకు సౌత్ ఆఫ్రికాకు ఉన్న ట్రేడ్ చాలా తక్కువ. కాబట్టి ఇటువంటివి ఆయన ఏదో కొంత ప్రెషర్ ట్యాక్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ, ఆ, దేశాలు ఏవి కూడా తగ్గట్టు. భారతదేశం మనం సుముఖంగానే ఉన్నాము, ఏదో ఒక ట్రేడ్ డీల్ చేద్దామని మనం చూస్తున్నాము. కానీ మనకు కూడా రెడ్ లైన్స్ ఉంది. మొట్టమొదటి రెడ్ లైన్ ఏంటంటే మన వ్యవసాయ రంగానికి సంబంధించి వాళ్ళు మన మీద డంప్ చేసేటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నది. వాళ్ళకి ఎస్పెషలీ మనకు జెనెటికల్లీ మాడిఫైడ్ Crops. అవన్నీ కూడా తీసుకొస్తున్నారు. క్రాప్స్ అవన్నీ కూడాను, పంటలు కావచ్చు, ఇంకేమైనా మనకు పండ్లు కావచ్చు, అవన్నీ మన మీద డంప్ చేసేటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నది. దీనివల్ల మన రైతులు గణనీయంగా దెబ్బతింటారు. అందుకనే భారత ప్రభుత్వం దాంట్లో ససేమిరా దీన్ని మేము చర్చించడం అనేది మేము చెయ్యము అని చెప్తున్నారు. రెండవది, వాళ్ళు మన పాల ఉత్పత్తికి సంబంధించి, డైరీ ప్రొడక్ట్ సంబంధించి వాళ్ళ మీద డంప్ చేస్తామంటున్నారు. అది కూడా మనకు సమ్మతం కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పశు సంపద అప్పుడు ఉన్నటువంటి పశువులకు బీఫ్ పెడతారు. బీఫ్ లాంటిది పెట్టి దాన్ని ఇంకా పటిష్టం చేసి దాంతో వాళ్ళు పాలు పెడతారు. అది మన సంస్కృతికి, మన నమ్మకాలకు విరుద్ధమైంది కాబట్టి ససేమిరా అది కూడా మనం ఒప్పుకోవట్లేదు. దేశీ ఆవుల గురించి మనం మాట్లాడుతున్నాము. క్రమేపీ మనం అంతా కూడా మన సంస్కృతిని ఇంకా హక్కును చేర్చుకునేటువంటి దిశగా మనం వెళ్తున్నాం కాబట్టి అది కూడా మనకు యాక్సెప్టబుల్ కాదు. ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ గో సంపద ఉన్నది భారతదేశం. 307 బిలియన్ ఆవులు గో సంపద మన దేశంలో. మిగతా మన దగ్గరలో ఉన్నది బ్రెజిల్ ఉన్నది. బ్రెజిల్ భారతదేశం మినహాయిస్తే మిగతా చాలా చిన్నవి. వాళ్ళు ఇట్లా కృత్రిమంగా ఏదో ఇంజక్షన్లు ఇచ్చి, కెమికల్ ఇచ్చి ఆ పాలు ఉత్పత్తి చేసి మన మీద డంప్ చేయడం అనేది మనం యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకని ఈ రెండు అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. అది ఆయన ఎట్టి పరిస్థితుల్లో మా రైతులకు నేను ఒక పెద్ద మార్కెట్ ఓపెన్ చేయాలి అన్న దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశం దాన్ని ఒప్పుకోవట్లేదు. మిగతా సరే మనం దాన్ని కన్సెషన్ ఇవ్వచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆయన హార్లీ డేవిడ్సన్ లాంటివి ఆటోమొబైల్స్ లో మనకు చాలా ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నాం అంటున్నారు. సరే, దాని ట్యాక్స్లు తీసేయచ్చు. ఈవెన్ 0 ట్యాక్స్ పెట్టినా కానీ హార్లీ డేవిడ్సన్ భారతదేశంలో ఎంతమంది కొంటారు? మనకు ఇక్కడ ఉన్నటువంటి రాజ్దూత్, లేకపోతే బుల్లెట్, ఇటువంటి చాలా ఫేమస్ ఉన్నాయి. కానీ హార్లీ డేవిడ్సన్ ఎవరు కొంటారు? ఎవరో MS ధోని లాంటి వాళ్ళు 10 మంది కొనొచ్చాను. దానివల్ల పెద్ద వాళ్ళకు వచ్చేది లేదు, మనకు పోయేది. అలాగే మనం చూస్తే కనుక ఫోర్డ్ అమెరికన్ కంపెనీ భారతదేశంలో వచ్చింది. భారతదేశంలో వచ్చి వాళ్ళ ఎప్పుడో పాత టెక్నాలజీ, జాన్ ఎఫ్ కెనడీ ఉన్నప్పుడు టెక్నాలజీ భారతదేశంలో డప్ చేశారు. పాత మోడల్స్ అనేది ఇక్కడ డప్ చేశారు. మన దగ్గర ప్రత్యామ్నాయం చాలా వచ్చినాయి. టాటాస్ కావచ్చు, మహీంద్రాస్ కావచ్చు, అలాగే మనకు సుజుకి కావచ్చు, చాలా కంపెనీస్ ఇక్కడ, టొయోటా కొత్త మోడల్స్ అనేది తీసుకొస్తున్నారు. ఈవీ రంగంలో మనం గణనీయంగా పెరుగుతున్నాము. కాబట్టి ఫోర్డ్ ని కొనేటువంటి పరిస్థితి లేదు, అంత ఎక్స్పెన్సివ్ కాస్ట్. వాళ్ళు నష్టాలతోటి వాళ్లే భారతదేశం నుంచి ఆపరేషన్స్ మూసుకొని వెళ్ళిపోయారు. మనమే వాళ్ళని వెళ్ళమని చెప్పలేదు. కాంపిటీషన్ తట్టుకోలేకపోయారు. ఎందుకంటే అమెరికన్ టెక్నాలజీ ఇంకా ఇప్పుడు కూడా చాలా పాత టెక్నాలజీ. అటువంటి వాటికి మనం ఫ్రీగా ఓకే రండి అనొచ్చు. ఇక్కడ కాంపిటీషన్ లో వాడు తట్టుకోలేదు. ఎలాన్ మస్క్ ఫర్ ఇన్స్టెన్స్ చాలా కన్సెషన్స్ అడిగాడు భారతదేశం నుంచి. ఆయన కూడా ఏం చెప్పామంటే, మా దగ్గర ఉన్నటువంటి టాటాలు కానీ, మహీంద్రా కానీ, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఎటువంటి కన్సెషన్స్ ఇస్తున్నామో మీకు అవే వస్తాయి. వాళ్ళకి మించి మీకు ఏమి రావు. ఒకటి. రెండు, మీరు చైనాలో తయారు చేసిన కాంపోనెంట్స్ ఇక్కడ అసెంబ్లీ చేసి నేను మేడ్ ఇన్ ఇండియా చూపించుకోనంటే మేము ఒప్పుకోము. చైనా నుంచి ప్రోడక్ట్స్ ఇక్కడ రావడానికి వీల్లేదు. అమెరికా నుంచి తెచ్చుకోండి కొన్ని కాంపోనెంట్స్, మాకేం పర్వాలేదు. కానీ వీలైనంత వరకు భారతదేశంలోనే తయారు చేయండి కాంపోనెంట్స్. అలా అయితే మేము ఒప్పుకుంటాం. ఈ 2 కండిషన్స్ పెట్టాం. అందుకని ఎలాన్ మస్క్ చైనా ఒత్తిడి వల్ల ఆయన కూడా రావడం. కాబట్టి వాళ్ళ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చైనా నుంచి డీకపుల్ అవ్వాలంటే భారతదేశం వాళ్ళకి కావాలి. ఈరోజు భారతదేశం ప్రపంచంలో 4వ పెద్ద ఏమంటారంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ దేశంగా ఎదిగింది. ఈరోజు అమెరికా, చైనా, జపాన్, 4వది భారతదేశం. ఇన్ఫాక్ట్ గత సంవత్సరంలో జపాన్ కంటే ఎక్కువ మనం ప్రొడ్యూస్ చేశామని కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. సో అంతటి పెద్ద మార్కెట్ ని వాడు ఏదో విధంగా క్యాప్చర్ చేయాలని అమెరికా ప్రయత్నం చేస్తుంది. మనం మన రూల్స్ ని అధిగమించి వాళ్ళకి స్పెషల్ కన్సెషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా స్టిక్కింగ్ పాయింట్స్ ఉన్నాయి. అందుకని ఇంతకాలం పట్టింది. అది పీయూష్ గోయల్ గారు, మన మంత్రి, కామర్స్ మినిస్టర్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీరు విని ఉంటే కనుక చాలా స్పష్టంగా చెప్పారు. మాకు డెడ్ లైన్స్ కి మేము పనిచేయము. మా భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ ఏమున్నాయో, మా అవసరాలు ఏమున్నాయో దానికి సంబంధించినటువంటి ప్రయారిటీ మాకు ఉంటుంది. ఎవరో మా మీద ఫలానా రోజు బుధవారం లోపల మీరు సంతకం పెట్టకపోతే అని మమ్మల్ని బెదిరిస్తే మేము బెదిరింపులకు లొంగేటువంటి పరిస్థితి కాదు మాది, చాలా స్పష్టంగా చెప్పారు. పైపెచ్చు ఇప్పుడు వాళ్ళకు ఒక మెసేజ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ వాళ్ళ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ని లంచ్గా పిలిచారు. తర్వాత చాలా గ్రేట్ మ్యాన్ అంటున్నారు. మీరు మళ్ళీ పాకిస్తాన్ మీరు ఒత్తాసు పలికేటువంటి ప్రయత్నం మీరు చేస్తే కనుక
దానికి మేము కూడా ససేమిరా అంటాం. మేము కూడా మెల్లిమెల్లిగా దీని నుంచి ఎంత దూరం ఉండాలో ఆ ప్రయత్నం చేస్తాం. ఎస్. ఇప్పుడు అమెరికా ముందర ఒక పెద్ద ఇంట్రెస్ట్ ఒకటి ఉంది. మన డిఫెన్స్ సెక్రటరీ నిన్ననే ఆయన ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. ఏమన్నారంటే మాకు 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ రావడానికి ఇంకో 10-15 సంవత్సరాలు పడుతుంది. ఆమ్కా మన దేశంలో తయారు చేసేటువంటి 15 సంవత్సరాల లోపు ఈ 15 సంవత్సరాల్లో కావాల్సిన అవసరాల కోసం ఒక మిత్ర దేశం నుంచి 5th జనరేషన్ కొనుక్కోబోతున్నామని స్టేట్మెంట్ ఇచ్చింది. మిత్ర దేశం అంటే ఏది? రష్యా కూడా మన మిత్ర దేశమే, అమెరికా కూడా మన మిత్ర దేశం. అమెరికా మనకు F-35 ఆఫర్ ఇచ్చింది, అలాగే మనకు రష్యా వాళ్ళ Su-57 ఆఫర్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు అమెరికాకి ఇంట్రెస్ట్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో F-35 భారతదేశానికి అమ్మాలి అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్. కాబట్టి ఈ అంశాల దృష్ట్యా వాళ్ళు కూడా దాన్ని కొంత కన్సెషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. కొన్ని రెడ్ లైన్స్ ఈ మనకు వ్యవసాయ దీనికి రంగానికి సంబంధించి, డైరీ ఫార్మ్ సంబంధించి కొంత మనం ఎలాగో తగ్గమని వాళ్ళకి తెలిసింది. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకోవాలి. ఆటోమొబైల్స్ కోసం మనం కొంత కన్సెషన్